ఆసుపత్రులకు వచ్చే వారికి ఇక్కడ అందించే వైద్య సేవలపై పూర్తి స్థాయిలో నమ్మకం పెరిగేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనాలతో పాటు క్రిటికల్ కేర్ యూనిట్ విభాగాలను మంత్రి ప్రారంభించారు. అలాగే కొత్తగా నిర్మించే 500 పడకల కేంద్రాన్ని కూడా ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మెడికల్ కళాశాల విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారితో కలిసి ఆయన మాట్లాడారు. ముందుగా కళాశాలలో ఇంకా ఏమైనా సౌకర్యాలు అవసరం ఉన్నాయా అని విద్యార్థులను మంత్రి అడగగా కొత్తగా ఒక ఆడిటోరియం, ఎగ్జామినేషన్ హాల్, జిమ్, స్పోర్ట్స్ ఏరియాను తీర్చిదిద్దాలని విద్యార్థులు మంత్రికి తెలిపారు. దీనిపై మంత్రి స్పందించి వెంటనే వాటి మంజూరు కోసం అక్కడే ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, సంజీవరెడ్డి, టీజీసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వైద్య శాఖ సెక్రటరీ క్రిస్టియానో, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పంకజ్, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, మెడికల్ కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
రాబోయే 2 నెలల్లో 3 నెలల దసరా దీపావళి పండుగ మోదులో ఉండు నువ్వు, ఆ తర్వాత కొత్త భవనంలోకి వస్తావు. ఓకేనా? ఆ హాస్పిటల్కి ఏం కావాలి? ఎన్ని పడకలు అవసరం? ఓ మెడికల్ కాలేజ్ వచ్చింది, 50-100 సీట్ల 150 సీట్ల ఓ మెడికల్ కాలేజ్. దానికి అనుగుణంగా ఓ జీజీహెచ్ ఉండాలి. ఆ క్రిటికల్ కేర్ బ్లాకే కానీ ఎంసీహెచ్ఏ కానీ అన్నీ కలుపుకొని కనీసం 300, 400 పడకలు, 500 పడకలు, 600 పడకలు ఆ సీట్లకు ప్రపోర్షనేట్గా ఉండాలి. ఆ పాత జిల్లా అయితే చరిత్ర ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ అది సంగారెడ్డి తీసుకున్నాం. సంగారెడ్డి కొత్త జిల్లా కాదు, సంగారెడ్డి పాత జిల్లా. సంగారెడ్డి వడగా ఐపీఎల్ ఓపీఎల్ సంగారెడ్డి ఎవరి ఐడియా? ఎవ్రీడే వడగా ఓపీ 1800 పేషెంట్లు రోజు మన గవర్నమెంట్ గాంధీ ఆసుపత్రికి గవర్నమెంట్ ఆసుపత్రికి వస్తారు. సంగారెడ్డి 1800 మంది పేషెంట్స్, వారి మందు 1200 డెలివరీస్, ఐపీ 300 పేషెంట్స్ అడ్మిట్ చేసుకుంటారు. ఈ విశ్వాసాన్ని, ఈ నమ్మకాన్ని పబ్లిక్ ఏదో నమ్మకం ఉందో, అది సంగారెడ్డి హాస్పిటల్ మా జిల్లా హాస్పిటల్, జిల్లా కేంద్రంలో హాస్పిటల్ మా హాస్పిటల్, మాకు అన్ని సౌకర్యాలు లభిస్తాయా అనే నమ్మకము, విశ్వాసం పెరగాలి. ఎవరికి? ఆ సామాన్యుడికి. మాకు ఆ సామాన్యుడు, ఆ పౌరుడు మా దగ్గరకు వచ్చి హాస్పిటల్కి వచ్చి ఆ పౌరుడు మా పేషెంట్ కాదు, మా క్లయింట్, మా కస్టమర్. He's not a patient. He's a client. He's a customer. ఏమేమి చర్యలు తీసుకుంటే ఎలాగైతే ఒక హాస్పిటల్ కార్పొరేట్ ఆఫీసర్ కన్నా మెరుగ్గా పనిచేస్తుంది, కంప్లీట్ అవుతుంది, పోటీ పడుతుంది. ఆ హాస్పిటల్కి ఎంటర్ అయితే మా యొక్క కస్టమరే కానీ క్లయింటే కానీ ఒక నమ్మకంతో విషయం ఇది నాది అనే భావన కలిగించాలి. ఆ దిశగా ప్రయత్నము జరుగుతున్నది. 33 జిల్లాలలో గాంధీ, ఉస్మానియా, పేట్లబుర్జ్, లీలోపరి కానీ ప్రతి హాస్పిటల్లో కార్పొరేట్ స్థాయిలో దానికి దీటుగా మొట్టమొదట ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండవది హెచ్ఆర్, మూడవది ఎక్విప్మెంట్. ఈ 3 చాలా ముఖ్యం. సో డయాగ్నాస్టిక్ సర్వీసెస్ ఉంటాయి, డ్రగ్స్ ఉంటాయి, డయాగ్నాస్టిక్స్ ఉంటుంది, పేషెంట్ కేర్ ఫెసిలిటీస్, పేషెంట్తో కూర్చున్న వాళ్లకు ధర్మశాలలు కానీ ఇలాంటి సౌకర్యాలు ఇవన్నీ కల్పించాలంటే ఒక స్టాండర్డ్ వర్టికల్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ సంగారెడ్డి జీజీహెచ్ కు జైరాబాద్, నారాయణఖేడ్, హైదరాబాద్ పోకూడదు. హైదరాబాద్ పోకూడదు అంటే మేము ఏం చేయాలి? The last 10% treatment should be there in Hyderabad. Almost 90% of the treatment should be there in the district headquarters. ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. We are taking decision. హాస్పిటల్ బ్రాండ్ చేసుకోవాలి. ఈరోజు సుమారు 8-9 వేల పోస్టులు భర్తీ చేశారు. మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎక్కడ నోటిఫికేషన్ జారీ చేసినామంటే డెంటిస్టులు కూడా నోటిఫికేషన్ జారీ చేశారు. స్పీచ్ థెరపిస్ట్ కూడా నోటిఫికేషన్ జారీ చేశారు. walk-in interviews better. So whether it is education, vertical gaani, వైద్య విధాన పరిస్థితి కానీ, ప్రైమరీ హెల్త్ కేరే కానీ, ఇవన్నిట్లో కూడా ఎక్కడ కూడా మినిమమ్ 85% హెచ్ఆర్ ఉండవలసింది. మనము గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేసి అప్గ్రేడ్ చేసి పిఎస్సిని సిఎస్సి చేసి సిఎస్సిలో 50 పడకలు 70 పడకలు 100 పడకల హాస్పిటల్కి 20 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నాం. మీరు కట్టండి అంటే బిల్డింగ్ కడతాం. దానికి కావాల్సిన
డాక్టర్లు, నర్సెస్, ల్యాబ్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ ఎక్కడ తీసుకురావాలి? So when you develop a structure or when you sanction a structure, when you sanction an institute, when you sanction a hospital, not only the infra, proportionately the HR should also be sanctioned. That should be the basic principle. 50 కోట్ల రూపాయలు హాస్పిటల్ ఇచ్చేసిన వల్ల డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు, ఏం చేయాలి? అలా కాకుండా మనకు అవసరాన్ని బట్టి రాబోయే సంవత్సరంలో అన్ని మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్ళు ఇవన్నీ పనులు పూర్తి చేసుకోవాలి. నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగం ఓ ప్రణాళిక ఉండాలి. ఉద్యోగాలు ఆ వేకెన్సీని భర్తీ చేయాలి. లేకుండే ఇంతమంది హాస్టళ్ళు లేకుండే ఇన్ని సీట్లు లేకుండే మేము చాలా కష్టపడి చదువుకున్నాం. ఇప్పుడు మీకు సౌలతులన్నీ దగ్గరకు వస్తూ ఉన్నాయి. మీరు ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ ఉపయోగించుకొని బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. అంటే రాజకీయాల గురించి మాట్లాడిండు. ఐ వెల్కమ్. చదువుకున్న వాళ్ళంతా రాజకీయాలకు రావాలని నేను కూడా కోరుకుంటూ ఉన్నారు. సంజయ్ రెడ్డి గారి సూచనని కొంతమంది డాక్టర్లైనా పాటించి భవిష్యత్తులో మీరు కూడా రాజకీయాలకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు యాక్చువల్గా స్టూడెంట్స్ ఇంటరాక్షన్ సెషన్ పెట్టినాం. మేము రోజు ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటాం కాబట్టి ఈ రోజుకి డయాస్కి ఉపన్యాసాలకి టైం తగ్గించుకొని విద్యార్థులకు ఎక్కువసేపు ఇంటరాక్షన్కి టైం ఇస్తే భవిష్యత్తులో లీడర్లు ఎట్లా కావాలి, మంత్రులు ఎట్లా కావాలి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఎట్లా కావాలని తెలుసుకోవడానికి ఇంటరాక్టివ్ సెషన్లో కూడా మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. ఇందాక మీరు ప్రిన్సిపల్ గారు నివేదిక చదివినప్పుడు ఇంకా 1-2 అవసరాలు ఉన్నాయి మాకు చెప్పినారు. ఒకటి ఆడిటోరియం చెప్పినారు, ఇంకొకటి స్పోర్ట్స్కి సంబంధించి ఒక స్టేడియం లాంటిది కావాలని అడిగినారు. ఈ జిల్లా మంత్రి గారే ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి ఈ వేదిక నుంచి జిల్లా ఈ కళాశాల ప్రిన్సిపల్ గారు ఏదైతే డిమాండ్ చేసినారో ఒక స్టేడియం, ఒక ఆడిటోరియం, ఆ రెండింటిని కూడా మంజూరు చేసి మీ గొప్ప హృదయాన్ని దాటుకొని విద్యార్థులతో ఇంటరాక్టివ్ సెషన్ కొనసాగించాల్సిందిగా అవకాశం ఈ కాలేజీలో చదువుతున్నటువంటి డాక్టర్స్ కి, మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈ కాలేజ్ స్టార్ట్ అయి 3 years అయింది. మరి 3rd yearలో చదువుతున్నటువంటి వారికి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కాలేజ్ ఇప్పుడు పూర్తి దశకి చేరుకున్నది. మరి గత ప్రభుత్వం ఈ కాలేజీని శాంక్షన్ ఇచ్చి మరి ఈ బ్లాక్ నిర్మించడం కూడా జరిగింది. అప్పుడు వర్చువల్గా ఈ కాలేజీ స్టార్ట్ చేసుకున్నాం. అలాగే మంత్రి గారితో కూడా, అప్పుడున్న మంత్రి గారితో కూడా ఇంటరాక్ట్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నాం. మరి ఈరోజు హాస్పిటల్ కానీ, ఈ భవనాలు హాస్టల్ కానీ, మరి అలాగే నర్సింగ్ కాలేజ్ కానీ ఇవన్నీ మరి పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా మరి వీటికి మంత్రి గారు ప్రారంభించడం సంతోషం. మరి కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి అందరికి కూడా పేరున మరోసారి ధన్యవాదాలు. పెద్ద కార్యక్రమం కావడం, దానికి మన ముఖ్య అతిథిగా దామోదర రాజలక్ష్మి గారు, మరి ఎంపీ రఘునందన్ గారు, జైరాబాద్ ఎంపీ సురేష్ శెట్టర్ గారు, అలాగే జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు గారు, సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్ గారు, నారాయణపేట ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారు, అలాగే కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ప్రిన్సిపల్ గారు, మిగతా పెద్దలందరికీ, ఇక్కడ ఇచ్చేసిన ప్రముఖులకి, అలాగే స్టాఫ్కి, మరి విద్యార్థులకు, పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ, మరి మెడికల్ కాలేజీ పూనుకొని భూమి పూజ చేసి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అది పూర్తి చేయడం కూడా కాంగ్రెస్ పార్టీలోనే అయిందని
మనం ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రామగారు రాజనరసింహ గారు. ఎందుకంటే 500 పడకలు కావాలని అడగగానే దాన్ని తీర్చిదిద్ది ఈరోజు మనకి ఈ కార్యక్రమానికి మనందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఇంతమంది విద్యార్థులకు, అలాగే సంగారెడ్డి జిల్లా గారు పక్కనున్న కర్ణాటక రాష్ట్రం కానివ్వండి, వికారాబాద్, మిగతా నర్సాపూర్ ఇక్కడ నుంచి కూడా వచ్చే రోగులకి వాళ్ళందరి పేషెంట్లకు కూడా వసతులు కల్పించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే సౌలభ్యం కలిగించినందుకు మంత్రి గారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హాస్పిటల్ ఫౌండేషన్ ఇనాగరేషన్ ప్రోగ్రామ్ కి విచ్చేసిన గౌరవనీయులైన మంత్రివర్యులు దామోదర్ రాజమన్సార్ గారు, అలానే హెల్త్ సెక్రటరీ మేడం క్రిస్టినా మేడం గారికి, ఎంపీ మెదక్ రఘునందన్ రావు గారికి, ఎమ్మెల్యే సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారికి, అలానే ఎమ్మెల్యే నారాయణ ఖేడ్ గారికి, ఎమ్మెల్యే జైరాబాద్ గారికి, టీజేఏసీ చైర్మన్ నిర్మల గారికి, అలానే వేదిక పైన ఉన్న అందరూ అధికారులకి, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికీ, ప్లస్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనము అలాంగ్ విత్ ఇనాగ్రేషన్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ 4.5 lakh ఎస్ఎఫ్టీతో ఇంత మంచి మెడికల్ కాలేజ్ మనం ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పటికీ మనకి 450 స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. సో మీకు అందరికీ కూడా హాస్టల్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, మెస్ ఫెసిలిటీస్, డైనింగ్ ఇవన్నీ కూడా ఇప్పటికే కల్పించడం జరిగింది. అండ్ మీ ఫర్దర్ రిక్వెస్ట్ ఏవైతే ఉన్నాయో రీసెంట్గా కూడా గవర్నమెంట్ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మేమందరం కూడా వచ్చి చెక్ చేయడం జరిగింది. మీ ఇంకా అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, ఫ్యాకల్టీ పెంచడం అవ్వచ్చు, అలానే మీకు కావాల్సిన అదర్ అమ్యూనిటీస్, సర్వీసెస్, క్యాంటీన్ అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మేము ఆల్రెడీ నోట్ చేసుకోవడం జరిగింది. అండ్ త్వరలోనే మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా మీకు ఏర్పాటు చేస్తామనేది తెలియజేస్తున్నాము. దాంతోపాటు ఈరోజు మనం క్రిటికల్ కేర్ హాస్పిటల్ కూడా ఒక 50 bedded హాస్పిటల్ వర్త్ 24 crores కూడా మనము ఈరోజు ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది. సో ఈ ఫెసిలిటీస్తో పాటు కొత్త మెడికల్ హాస్పిటల్ ఆల్మోస్ట్ 270 crores వర్త్ హాస్పిటల్ కూడా ఈరోజు ఫౌండేషన్ ఇస్తున్నాము. సో ఈ అన్ని ఫెసిలిటీస్తో సంగారెడ్డిలో మంచి హెల్త్ హబ్ లాగా ఒక మంచి అట్మాస్ఫియర్లో మనము ముందుకెళ్తున్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన